జై శ్రీరామ్ అందరికీ. అమ్మవారితోనే పాచికలాడి శ్రీచక్రంలో అమ్మవారిని కూర్చోబెట్టిన ఘనుడు. ఈ కథ విన్నా వినిపించిన కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అందరూ వినడానికి ప్రయత్నించండి. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ ఆదిశంకరులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం గురించి తెలుసుకుందాం. పంచశత శక్తి పీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠం ప్రముఖమైనది. మీనముల వంటి చక్కని విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడినది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణి శరీర కాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్య రాశి, చతుషష్ఠి కళానిలయమైన మీనాక్షి కూడా రాత్రివేళ తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపచేయడానికి యావత్ భారతంలోని మూల మూలల నుండి వేద పండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారిని కబలించేసింది మీనాక్షిమాత. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నరసంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయారు. ఆపదలొచ్చినా, అపాయం వచ్చినా వారికి బయటకొచ్చే వీలు లేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే. క్షేత్రపాలకుడు, మీనాక్షి హృదయేశ్వరుడు అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నది అంతా సాక్షిభూతునిలా చూస్తుండిపోయారు. తన దేవేరి యొక్క తామస ప్రవృత్తిని మాన్పించటానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి. అప్పటిదాకా మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమీ చేయటానికి లేదని నిర్ణయించుకున్నారు బోలాశంకరుడు. తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరిని అవమానపరిస్తే తనను తాను అవమానపరుచుకోవడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా? కాలము విచిత్రమైంది. ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక మహాకాలుడికే ఎరుక. ఎవరి వంతుకు ఏది వస్తే అది మంచైనా చెడైనా, జయమైనా పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే. ఆది శంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితిలా ఉంది. పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలో సకల సేవలు చేశాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారైన ఆదిశంకరాచార్యులు, నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపం వచ్చినంతగా కంపించిపోయాడు. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి, కరుణారస సౌందర్య లహరి అయిన మా మీనాక్షి తల్లి రాత్రి సమయాల్లో తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగం రాని విధంగా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగు పెట్టద్దు. అసలు అంతఃపురం నుండి బయటకు ఎవరూ వెళ్ళరు. పొరపాటుగా బయటకొస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క అని పాండ్యరాజు వేడుకున్నాడు. ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాలా సమాధానపరచాడు. సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ తర్వాత వారు గృహస్థుల ఇంట ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలుగదు, అడ్డు చెప్పొద్దు అన్నారు. పాండ్యరాజు హతాశుడయ్యాడు. దైవీ తేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యును ఆలయంలోకి తీసుకువెళ్లి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రి నిద్రలేదు. ఈ యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుందేమో, ఆ పాపం తన తరతరాలను పట్టి పీడిస్తుందేమో
అని నిద్ర రాక అటు ఇటు పచార్లు చేయసాగాడు. రాత్రయింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చున్నాడు. మరకత శ్యామ అయిన ఆ తల్లి ఆయన మనోనేత్రాల ముందు ప్రత్యక్షమై భృకుటి మధ్య నిలిచి సహస్రారంలో ఆశీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో సుధా వర్షధార కురిపిస్తోంది. ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకత శిల అర్చనామూర్తిలో చైతన్యం వచ్చి అమ్మవారు మెల్లగా పీఠము నుండి లేచి నిల్చుంది. పాదమంజీరాలు గల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది. కర్ణతాటంకాలు ధగధగ మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టుచీర, బంగారు జరీ అంచుల కుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ పుడమి తల్లికి స్వాంతన చెప్తున్నట్లుగా, కోటి వెన్నెలలు రాసిబోసినట్టున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్దకొచ్చి లిప్తకాలమాగింది. ఎదురుగా విశాలమైన మండపములో ధ్యాన సమాధిలో ఉన్న యువయోగి ఆమె విశాల నయన దృష్టిపథంలోకొచ్చాడు. ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి? నుదుట విభూతి రేఖలు, అందులో కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో బాలశివునిలా ఉన్న ఆ యోగిని చూస్తుంటే తనలో మాతృమమత పెళ్ళుబుకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయంలో ఉన్నాడేమిటి అని ఆశ్చర్యం కలిగింది. క్షణకాలమే ఇదంతా గర్భగుడి గడప దాటిన ఆ తల్లిపై ఒకానొక ఛాయారూప తమస్సు ఆవరించుకుంది. ఆమెలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్త కారుమబ్బు రంగులోకి మారి భయంకర దంశాకరాల వదనంతో దిక్కులను సైతం రింగివేసే భయంకరమైన చూపులతో అడుగు ముందుకేస్తోంది మహాకాళీ స్వరూపంలా. ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య శేవధిని కల్లారా చూశాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వం రూపంలో సురగంగల ఉరకలు వేసింది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తోంది. కన్నతల్లి అందమైనదా కాదా అనుకోరు కదా. కన్నతల్లి అంతే. అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేశాడు. అడుగు ముందుకేస్తూ ఆయనని కబలించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లులా చెవులకు సోకింది. దంశాకరాల వదనంలో రేఖామాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింభకుని భక్తి పారవశ్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మస్థైర్యానికి తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూసింది. నిజానికి సమయంలో తన వదనంలోకి శలభంలా వెళ్ళిపోవాల్సిన వాడు మృంగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? అర్ధనిమీలితాలైన కన్నులతో భక్తి పారవశ్యంతో వజ్రాసనం వేసి కూర్చొని స్తోత్రం చేశాడా యువయోగి పుంగవుడు. భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం. ఆ యువయోగిలోంచి కవిత్వ గంగాజురిగా పొంగి పొరలి వస్తోంది. జగజ్జనని త్రుళ్ళిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్విక తేజ కిరణం తటిల్లతలా తటాలున మెరిసింది. ఆహా, తన శక్తి పీఠస్థానము ఎంత అద్భుతంగా చెప్పాడు యువకుడు. అవును, తాను త్రికోణ బిందు రూపిణి, శ్రీచక్ర రాజనిలయ, సహస్రారమనే మహాపద్మములో శివ శక్తి రూపిణిగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు. మరి తనలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలో పడింది అమ్మవారు. ఆదిశంకరుల ముఖ కమలం నుండి సురగంగలా వచ్చిన స్తోత్రం తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి, కర్ణ పుటలను దాటి ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. ఏమిటిది? ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా? ఏమి పదలాలిత్యము, ఏమా కవిత్వము, ఏమా కంఠస్వరం, ఏమి భక్తి తత్పరత, ఏమి వర్ణన! శ్రీచక్ర రాజంలోని నవావరణల్లోని దేవతాశక్తి బృందాలు, అనిమాది అష్ట సిద్ధులు,
ఈ యువయోగికి కరతల మలకము అనుకుంది అమ్మవారు. ఎవరు నాయనా నీవు? నా దారి కడ్డుగా కూర్చున్నావేమిటి? నేనీ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్ను చూచి నీ స్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలం ఆగానంతే. నీవు తొలగు. నిజానికి నీవీ పాటికి నాకాహారం కావలసిన వాడివి. నీ వాక్కు నన్ను ఆకట్టుకున్నది అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధాదృక్కులతో ఆదిశంకరాచార్య వైపు చూస్తూ. ఆదిశంకరులు సాష్టాంగ దండ ప్రణామము చేశాడు. అంబా శంభవి, చంద్రమౌళి రభల, కాత్యాయిని, సుందరి, గంగాజురిలా సాగిందా స్తోత్రం. తల్లి తలపంకించింది. నవవిద్రుమ బింబశ్రీ శ్రీన్యక్కారి రదనచ్చదా పగడము దొండపండు కలగలిపిన ఎర్రని రంగును గుర్తుకు తెచ్చే ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లి విరిసి శుద్ధ విద్యాం కురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అన్నట్లుగా ఆ తల్లి పలు వరస ఆ నవ్వులో తలుక్కుమని మెరిసింది. కర్పూర వీటిక మోద సమాకర్షద్దిగంతర అన్నట్లుగా తాంబూల సేవనంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన కచ్చపి మధురనాదాన్ని మించే సుస్వర సుమధుర నాదంతో జగన్మాత ఇలా అన్నది. నీ స్తోత్రాలకు నీ భక్తికి మెచ్చాను. నీవు నీ కవిత్వం చిరస్థాయి అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీ నుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యము పారాయణ చేయగలిగిన వారు శ్రీచక్రార్చన చేసినంతటి ఫలం పొందుతారు. నీకు ఏ వరం కావాలో కోరుకో. ఆ వరమును ఇచ్చి నేను నా సంహార కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్ద వరముగా భావించు అన్నది. కించిత్ అహం ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉన్న అమ్మవారు ఆదిశంకరులు క్షణము జాగు చేయలేదు. బాల్యంలో తెలిసి తెలియని వయసులోనే నేను సన్యసించాను తల్లి. నా పేరు శంకరుడు. దేశాటనంతోనూ వేదాంతాలకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్యావస్థ దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇది కూడా ఎంతకాలం తల్లి? కానీ నా హృదయంలో నా బాల్య కోరికొకటి మిగిలిపోయింది. అది శల్యంలా నన్ను అప్పుడప్పుడు బాధిస్తుంటుంది అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వింది. ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని, నీ తల్లిని, జగజ్జనని. నేనుండగా నీకేమి కొరత నాయనా? అడుగు. నీ కోరిక తీర్చి నేను నా సంహార కార్యక్రమానికి వెళ్ళిపోతాను అన్నది. ఇంకా ఆమెలో తామసిక వాసనాబలం తగ్గలేదు. పసితనపు అమాయకత్వం వదలని ఆ యువకుని కోరికకు మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అన్నట్టుగా పక్కున నవ్వింది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తున్నదా నవ్వు. అమ్మా, నాతో పాచికలాడతావా అని పసిపిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయన. నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ వినయంతో నీ పట్ల అపార మాతృవాత్సల్యము పెళ్ళుబికేలా చేశావు. మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలిగా. నీకు తెలుసో తెలియదో పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నేనెప్పుడూ ఓడిపోలేదనుకో. ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్నలు లౌకికమైనవి కావు, ఎన్నో వేదాంత రహస్యాలు. ప్రాణికోటికి సులభతరం కావాలన్న పరోపకార ధ్యేయంతో ప్రశ్నిస్తాను. అట్లా ఏర్పడినవే ఎన్నో దేవీ దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు. మరి నీ పందెమేమిటి నాయనా అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్ అహం తొణికిసలాడుతోంది. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దముగా లోలోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరి కోసం? లోక కళ్యాణం కోసం. మౌనముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగం నుండి ఒకానొక కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు. శంకరుల శరీరము, హృదయం క్షణకాలం దివ్యానుభూతికి లోనైంది. శివ, పరమశివ, తల్లితో ఆడే ఆటలో పందెంగా ఏమి కోరాలో వాక్కు ప్రసాదించు. సుందరేశ్వర,
అనుకున్నాడు లోపల. అది భావనా రూపంగా పరమశివుని నుండి అందింది. పందెమేమిటి నాయనా అని మళ్ళీ అడిగింది అమ్మవారు. ఈ యువకునితో పాచికలాడి అతన్ని ఓడించి తన నైపుణ్యాన్ని సుందరేశ్వరునికి కూడా తెలియచేయాలి అనే ఉబలాటము ఆమెలో వచ్చేసింది. తల్లి, నేను సన్యాసిని. నాకు ధన కనక వస్తు వాహనాలేవీ నాకు అక్కరలేదు. ఒక వాగ్దానాన్ని పందెపు పణంగా నేను పెడితే నీకు అభ్యంతరమా తల్లి అన్నాడు శంకరాచార్యులు. తప్పకుండా, నీ వాగ్దానము ఏమిటో చెప్పేశాయి అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజులు మెచ్చి మహాకీర్తి రావాలనే కోరుతాడని ఊహించింది. తల్లి, నీవు కరుణామయివి. నీవు తామస శక్తివై ఈ సంహార కార్యక్రమం చేయడం నాకు బాధగా ఉంది. ఆటలో నీవు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీ కాపాడాలి. నేను ఓడితే మొదటగా నేనే నీకు ఆహారం అవుతాను అన్నాడు దృఢచిత్తముతో ఆదిశంకరాచార్య. జగన్మాత నవ్వింది. నిన్ను ఆహారంగా తీసుకోను నాయనా. నేను ఓడిపోతే నీ మాట ప్రకారం నేను ఈ సంహార కార్యక్రమం ఆపేస్తాను, సరేనా అన్నది. ఆమెలో తానెన్నడూ ఓడిపోననే దృఢ విశ్వాసం నిండుగా ఉంది. పశుపతినే ఓడించే తనకు ఓటమి రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహపరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లిగా ఆడుతూ చివరలో ఓడించి తన సంహార కార్యక్రమం కొనసాగించాలని ఆలోచించింది. ఆదిశంకరాచార్య భక్తితో మొక్కాడు. తల్లి, దివ్య మహిమలు గల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకు పడేలా ఆ పాచికలలో నీ మహత్యాన్ని నింపు. నేను ఆటలో అన్యాయమాడను, అసత్యం పలకను. నీవు నాతో పాటు ఈ విశాల మండలంలో కూర్చోనవసరం లేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనం మీద కూర్చోమ్మా అన్నాడు. ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదట వేయి. చిన్నవాడివి, నీవు మొదట ఆడడమే న్యాయం అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రం, సుందరేశ్వర, నీ అర్ధాంగిని, నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమినే ఏనాడూ చూడలేదు. ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది. మరి మీ ఇష్టం అన్నది. సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. ఆదిశంకరులు, తల్లి, నీవు సృష్టించిన దివ్య పాచికలు ఈ క్షణాన నా చేతిలో ఉన్నాయి. నీలోని దివ్యత్వము నాలోకి వచ్చినట్టే కదా. ఈ భావనే నన్ను పులకింప చేస్తోంది. అమ్మా జగన్మాత, ఇంతటి అదృష్టం ఎంతటి యోగులకు దక్కుతుంది? మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు నాకు. పశుపతితో తప్ప మరెవరితోనూ పాచికలాడని తల్లివి సాధారణ మానవుడినైనా నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది, మహత్తరమైంది. నీ లలిత సహస్రనామంలోని కొన్ని నామాలు, వాటి అర్థాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆట ఆడుతాను. అభ్యంతరమా తల్లి? అలాగని ఆటలో ఏమరపాటు చూపను. సాక్షాత్తు గురురూపిణివైన నీవు తోపింప చేసే అర్థాలతో ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణం అవుతుంది అన్నాడు భక్తితో. పాచికలు చేతబట్టుకుని నమస్కరిస్తూ తన్మయురాలైనది ఆ తల్లి. సంఖ్యాశాస్త్ర ప్రకారము పావులు కదులుతూ ఉన్నాయి. సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంబంధం ఉంది. అమ్మవారితో ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. తాటంక యుగలీభూత తపనోడుప మండల అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తలోపుతోంది. ఆ తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజోవలయాల్లాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు. విజయ విమల వంద్యా వందారు జనవత్సల అన్నాడు. తల్లి నవ్వింది. విజయమంటే విజయం నాదే కదా నాయనా అన్నది ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంగా. విజయ పరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. విజయం నాదైనా నీదైనా రెండు ఒకటే తల్లి. నీలో నుండి నేను ఉద్భవించాను, నాలో నీవున్నావు. ఒక నాణేనికి బొమ్మ, బొరుసులాగా జీవుడు, దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. విజయపు అంచుకు చేరుకున్న వ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవి చూస్తాడు.
విజయలక్ష్మి చివరి క్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో అదే విజయ రహస్యం. అందుకే నీవు గుప్తయోగినివి, గుప్త తరయోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగలిగిన వారికి విజయమైన పరాజయమైన ఒకటే కదమ్మా. పరాజయము నీ శక్తి స్వరూపమే. ఆ పరాజయం ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలనిస్తుంది. ఆ పరాజయం ద్వారా పొందిన అవమానం, దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు. ఆదిశంకరాచార్య భక్తి పారవశ్యంతో అమ్మవారికి మ్రొక్కుతూ అమ్మవారు దిగ్భ్రాంతి చెందినది. గెలుపోటములు, ద్వంద్వాలు సర్వమొకటిగా చూడగల దివ్య అద్వైత స్థితికి చేరుకున్న ఆ యువకుడు కారణ జన్ముడు. సర్వము బోధించగల సమర్థ గురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో. లోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యం పెళ్ళుబికి రాగా పైకనేసింది. నాయనా, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవిత స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరుని సాక్షిగా నేను కపటం మోసం చెయ్యను అన్నది అమ్మ. గెలుపోటములు జగన్మాతవైన నీ అధీనంలో కదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆలయంలో ఉన్న బంగారు గిన్నెలలోని పసుపు, కుంకుమ, చందనపు పొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారి పాదాల వద్దున్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధము చేశాడు. జగన్మాత సంతోషించింది. దివ్య పాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆట పూర్తయ్యే వరకు నీ కోరిక మేరకు నేను నా స్థానంలో కూర్చుంటాను అంటూ గర్భగుడిలోకి వెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వ చరాచర కోటికి తల్లి అయిన ఆమెలో యువయోగీశ్వరునిపై మాతృమమత పెళ్ళుబికింది. ఎంత చిన్న కోరిక కోరాడి డింభకుడు ఓడించకూడదు అనే జాలి కూడా కలిగినది. పీఠం మీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామసభావం మాయమై నిర్మలత్వం వచ్చేసినది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటి మార్పు ఇదే. తన స్తోత్ర శక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మ్రొక్కాడు. పరమశివ, జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోక కళ్యాణముగా మారేలా అనుగ్రహించు. గెలుపోటములు రెండు నీ దృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస అమ్మవారి తామస శక్తి అన్నదాగాలి. అది ఆమె మాతృత్వానికే కలంకం. ఇది అర్థం చేసుకుని నీవు సాక్షిభూతునిగా ఉండి ఈ ఆట నడిపించు అని మనసారా ప్రార్థించాడు. వెంటనే అతని హృదయానికి చందన శీతల స్పర్శ లాంటి అనుభూతి కలిగినది. అది ఈశ్వర కటాక్షమని అర్థమైంది. ధన్యుడిని తల్లి, ధన్యుడిని. నా ప్రతి స్తోత్రములో నీవు నీ శక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు. ఆ బ్రహ్మకీట జనని ఈ క్షణములో నిర్వాణ షట్కం అనే కవిత నాలో శ్లోక రూపంలో పెళ్ళుబికి వస్తోంది. నీ ఆశీస్సులతో అది కవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటుంది అంటూనే నిర్వాణ షట్కంలోని 5 శ్లోకాలు ఆశువుగా చెప్పేశాడు. ఆ అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుద్వాచ్చ సర్వత్రా సర్వేంద్రియాణే నచా సంగతం నైవ ముక్తిర్న బంధం చిదానంద రూపం శివోహం శివోహం. రాజనగరులో తెల్లవారుజాము అయింది. ఆ గుర్తుగా మేలుకొల్పు నగరా మోగింది. అమ్మవారు తుల్లిపడింది. ఈ యువయోగి మధుర వాక్కులో కాలమాగిపోయి త్వరగా జాము గడిచింది. తల్లి, ఇంకా కొద్దిగా ఆట ఉంది. నీవు విశ్వాసాక్షినివి, సాక్షివర్జితవు కూడా అని అన్నాడు. విశ్వానికి సాక్షిని నేను. సాక్షివర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా అని అడిగింది జగన్మాత అతని నోటి వెంట ఆ నామాలకు అర్థాలు వినాలనే కుతూహలంతో. తల్లి, రెప్పపాటు లేనప్పుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినప్పుడు లయం జరగడం రెండూ నీ ప్రక్రియలే గదమ్మా. సర్వ విశ్వానికి సాక్షినివైన నీవు ప్రాణులకు కాలం తీరినప్పుడు నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటు సాకుతో మూసుకొని సాక్షివర్జితవవుతావు. అలా చెయ్యకపోతే నీ సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లి అన్నాడు. ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఈ యువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉంది.
తనతో 3 జాములు ఆడిన ఆట కేవలం వినోదమా? కాదు కాదు, ఇంకేదో కారణం ఉంది. విఘ్నేశ్వరుడు షణ్ముఖునిలాగా ఏ జన్మలోనో తన బిడ్డ. ఆట పూర్తి కాలేదు. ఈ రోజు సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తామస శక్తి మరుగై సాత్విక శక్తి నిండిపోయి అపార కరుణాజాలు వారుతుంది. ఇక బ్రహ్మ ముహూర్త కాలం వస్తుంది. ఆలయ పూజారులు వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని ఖచ్చితంగా అమలుపరిచే సూర్యభగవానుడు వస్తాడు. భానుమండల మధ్యస్థ తన స్థానం ఎంత మార్పు! ఒక్క రాత్రిలో ఈ యువకుడు ఏ మంత్ర వేశాడో అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టేశాడు. తీరా అతను ఆట ఓడిపోదు కదా. పశుపతినే ఓడించగలిగిన తాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపేయాలి అని మనసులో అనుకుంటూ ఇక ఆట మీద దృష్టి కేంద్రీకరించింది. క్షణకాలం భయ విహ్వలతతో చలించిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు భక్తిపూర్వకముగా నమస్కరించాడు. అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి. పాయసాన్న ప్రియాత్వక్ స్థాపశులోక భయాంకరి గానం చేస్తూ పావులు చకచక పాచికలు కదిపాడు. అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వరగా పెద్ద పెద్ద పందేలు పడేలా పాచికలను వేస్తోంది. దూరంగా శివభక్తులు వచ్చిస్తున్న నమక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తి పథానికి మొదటి మెట్టు. నాయన, చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్యగడిలోకొచ్చాయి. నేను గెలిచాను అంది అమ్మవారు సంతోష తరంగాలలో తేలిపోతూ. అవును తల్లి, భూపురత్రయం 4 ద్వారాల్లోకి వచ్చేశాను. నేను కూడా 9వ ఆవరణ చేరాము తల్లి. నీవు బిందువులో యథాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లి. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసిన కైవల్యం ఏముందమ్మా? జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలుపే తల్లి. ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది అన్నాడు దివ్యపాచికలో అమ్మవారి ముందు పెడుతూ. నేను గెలిచాను. మరి మన ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమం నేను కొనసాగిస్తాను. జగన్మాతనైనా నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకొని పునర్జన్మ లేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయన అంది అమ్మవారు. అవును తల్లి, ఆట పరంగా విజయం నీదే. కానీ తల్లి, ఆట వైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నాడు దృఢస్వరముతో. అమ్మవారు ఏమిటి సంఖ్యాశాస్త్రపరంగానా అన్నది. ఏది స్ఫురించమని అయోమయ స్థితిలో. నవావరణలతో కూడిన శ్రీచక్ర రూపం. శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది. శ్రీచక్రము నీ దేహమైతే సహస్రనామావళి నీ నామము. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్థరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి జడత్వములోకి, తపస్సులోకి జారిపోదా అంటూ క్షణకాలం ఆగాడు ఆదిశంకరాచార్యులు. దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు మండపంలోకి దృష్టి సారించింది. కోటి సూర్య ప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుషష్ఠి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలువై ఉంది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు, కొలువు చేయించాడు. గెలుపు తనదా? కాదు, ఆ యోగిదే. ఆదిశంకరుడు, అమ్మా, నా మీద ఆగ్రహించకు. ఆగ్రహం వస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు నీకు సాక్షిభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమశివుని కూడా పిలుద్దాము. న్యాయ నిర్ణయం ఆ స్వామి చేస్తారు. అప్పుడు చూసిందే అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయింది. ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపంలో చిత్రించిన ఈ ఆట చిత్రం వరకు నీ విశాల నయనాల చల్లని దృష్టి సారించు తల్లి. 9 నవంతో ఆట ప్రారంభించాను, గుర్తుందా తల్లి? నీవు నాకు ప్రసాదించిన ధారణ శక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటి కూడా తప్పుకోపోకుండా ఏకరువు పెడతాను తల్లి. ఒక్క సంఖ్య, ఒక్క అక్షరం పొల్లుపోదు. తప్పు తడబాటు నాకు రాదు. సంఖ్యలకు సరైన బీజాక్షరాలను చూడు తల్లి. 44 కోణాలు,
9 ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని ప్రతిష్టను ఈ ఆట చిత్రంలో చూడమ్మా. మాతృకావరణ రూపిణి అయిన నీవు ఒక్కసారి పరికించి చూడు. పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా సాత్విక బీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి ఏ పొరపాటు రానియకుండా న్యాయబద్ధంగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయము చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి, పంచభూతాలు సర్వదేవతాగణాలు సాక్షి. బిందువు మొదలు పురత్రయం వరకు ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టాన దేవత, ఆ దేవతా శక్తులు పరివేష్టించి ఉన్నాయి. అకారాది క్షకారాంత దేవతాశక్తి స్వరూపాలకు వారి వారి ఆహార్యాలు, ఆయుధాలు, శరీరపు రంగుతో సహా ఆయా ఆవరణలో పరివేష్టితులైన వారిని, ఆయా ముద్రా దేవతలను, నవరసాధిష్టాన దేవీ స్వరూపాలను, యోగిని దేవతలను, చక్రీశ్వరులను సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలించి చూడమ్మా. షట్చక్రాల ప్రత్యక్ష పరోక్ష బోధే శ్రీచక్రార్చన గదా తల్లి. నీ శక్తి పీఠాల్లో ప్రతిష్ఠితమైన యంత్రాల్లోని ఉగ్ర బీజాలు తొలగించి క్రొత్తగా సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా తల్లి నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి నిన్ను స్తోత్రము చేస్తూ నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ఠ చేశాను. అదే నీ ముందున్న బిందు, త్రికోణ, వసుకోణ, దశార యుగ్మ, మన్వస్త్ర, నాగదళ, షోడశపత్ర యుక్తం, వృత్తత్రయంచ, ధరణి సదన త్రయంచ, శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయ. ఏమిటి వింత స్వామి అంటూ భర్త వైపు కించిత్ లజ్జ, కించిత్ వేదనతో బేలగా చూసింది మధుర మీనాక్షి. ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యల అక్షరాలను సంధించి యంత్ర ప్రతిష్ఠ చేశాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు. స్వామి సుందరేశ్వర, ఏది కర్తవ్యం? అమ్మవారు ఆర్తిగా పిలిచింది. సుందరేశ, నా యుక్తిని నీవు సమర్థిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం అంటూ ప్రార్థించాడు ఆదిశంకరాచార్య. ఆయన హృదయంలో సౌందర్యలహరిగా తాను కీర్తించిన రూపం తల్లిగాను, శివానందలహరిగా తాను కీర్తించిన ఈశ్వరుని రూపం తండ్రిగాను, తన తప్పుకు క్షమాపణ వేడుకుంటూ శివ అపరాధ క్షమాపణ స్తోత్రం గంగాజురిలా ఉరకలేసిందా క్షణంలో. అందాక మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు. ఒకవైపు అహం తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తోంది, మరోవైపు భక్తుడు కర్తవ్యం తెలుపమంటూ ప్రార్థిస్తున్నాడు. సర్వదేవి దేవగణాలు ఆ స్వామి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. శివుడు కళ్ళు తెరిచాడు, చిరునవ్వు నవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తల విదిలించి రంకె వేశాడు. మధురా పట్టణమంతా మారుమ్రోగిందా రంకె. ప్రమథ గణమంతా అప్రమత్తులై స్వామి వెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారి కైలాసమే కదిలి వచ్చింది. ఆలయ గంటలు అదే పనిగా మోగాయి. భక్త్యావేశంతో ఈశ్వరుని నక్షత్రమాలిక స్తోత్రంతో ఆదిశంకరులు స్తోత్రం చేసాగాడు. ఆయన నోటి వెంట సురగంగ మహోద్ధృత జలపాతంలా స్తోత్రాలు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవత ప్రమథగణ సమేతంగా మీనాక్షి ఆలయ మండపంలో సాక్షాత్కరించాడు. దేవి అన్నాడు పరమశివుడు. మధుర మీనాక్షి వినమ్రంగా లేచి నిల్చుని చేతులు జోడించి, ఇప్పుడు ఆమె మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస తామసమ్మచ్చుకైనా లేని మమతాపూర్ణ భర్త ఆజ్ఞ తీర్పు శిరోధార్యంగా భావించే సాధ్వి, సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. పరమశివుడు ఇలా అన్నాడు, దేవి, నీ ఆహాన్ని, నీ తామస స్వభావాన్ని ఎదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు. ఈ ప్రాణికోటిని రక్షించేదెవరు? నీ తామస శక్తినెవరు జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాము. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధము చేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగి రావాలి. అతడు ముక్త సంగునిగా జన్మించి ఏ మలినమంటని బాల్యంలో సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశంతో జన్మించిన అపరబాల శంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితాశక్తి అతడిని అసేతు హిమాచలం పర్యటన సలిపేలా చేసింది.
అతి నిరాడంబముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడనైన నాకు మాత్రమే తెలుసు. కాలక్రమేణా మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రరూపం సంతరించుకునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసిక శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు. వారు చేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగిపోయింది. వారు పతనమైపోయారు, భ్రష్టులయ్యారు. కానీ నీలో తామసిక రూపం స్థిరపడిపోయింది. లోక కళ్యాణం తప్ప మరోటి కోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసిక శక్తిని రూపుమాపి నీవు మాతృమూర్తిగా సర్వ ప్రాణికోటిని రక్షించాలి తప్ప భక్షించకూడదని ప్రతిజ్ఞ బూనాడు. శక్తి పీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళలను ప్రతిష్ఠించాడు. నీవు ఆటలో గెలిచినా నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వ గృహస్థులకు శ్రేయోదాయకమైంది అని సుందరేశ్వరుడు అన్నాడు. అమ్మవారు దిగ్భ్రాంతి పొందింది. ఈ యువకుడు నిస్సందేహముగా అపరబాల శంకరుడే. భర్త శంకరుని వైపు, బిడ్డలాంటి బాలశంకరుని వైపు మార్చి మార్చి చూసింది. ఆ ఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వర శక్తి దర్శనమైంది. అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరస నమస్కరించి శంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించింది. ఆ సమయంలోనే పాండ్యరాజు అంతఃపురంలో నందీశ్వరుని రంకె విన్నాడు. మధుర మీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవార్లు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆ రాజు అమ్మవారి తామసానికి శంకరాచార్య బలై ఉంటాడని భయభ్రాంతుడయ్యాడు. రాజుతో పాటు పరివారం అంతఃపుర కాంతలు ఆలయం వైపు పరుగులు తీశారు. ఆ యువయోగి మరణిస్తే తాను జీవించి ఉండడం అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికి వచ్చి కత్తి దూసి ఆత్మాహుతికి సిద్ధమై ఆలయ ప్రవేశం చేసిన మహారాజుకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు కొత్త శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రము చేస్తూ తన్మయత్వంలో మునిగి ఉన్న ఆదిశంకరులు కనిపించారు. పాండ్యరాజు, స్వామి, నీవు జీవించే ఉన్నావా? నన్ను ఘోర నరకంలో పడకుండా చేశావా అంటూ శంకరునికి ఆది దంపతులకు మొక్కాడు. తల్లి, మరలా నీ సాత్విక రూపాన్ని కల్లారా చూస్తున్నాను అని వారి పాదాలను అభిషేకించారు. సుందరేశ్వరుడు అన్నాడు, నాయన పాండ్యరాజా, ఇక నీవు ఆవేదన పడద్దు. ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రి వేళ తామస శక్తిగా మారదు. శ్రీచక్రమును దర్శించిన, స్పర్శించిన న్యాయబద్ధమైన, యోగ్యమైన అర్హతున్న వారికి సర్వ కోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారి నుండే శ్రీచక్రార్చనకు నాంది పలుకుదాం. అమ్మవారి శ్రీచక్రము, అమ్మవారి ప్రతిబింబం. శ్రీచక్రము ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు కొలువై ఉన్నట్టే. గృహాల్లో పవిత్రముగా ఉంచుకొని నియమనిష్టలతో ఉంటే ఫలితం కలుగుతుంది సుమా అన్నారు స్వామి. పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించినది. ఆదిశంకరులు చిత్రించి ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోకి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది. ఆ యంత్ర ప్రభావం కోటాను కోట్ల రెట్లు పెరిగిపోయి అదృశ్యంగా నిక్షిప్తమైంది. అర్హులైన భక్తులు ఆ యంత్ర ప్రాంతంలో మోకరిల్లి నమస్కరిస్తే వారి హృదయంలో ప్రకంపనలు కల్పించి ఆశీర్వదిస్తుంది ఈ యంత్రం. పాండ్యరాజు తన జన్మ సార్థకమైందని ఆనందించాడు. నాయన శంకరాచార్య, నీ జన్మ ధన్యమైంది. నీవు కారణ జన్ముడవు. మరేదైనా వరము కోరుకో అన్నది అమ్మవారు. ఏ వరము వద్దు తల్లి. నా నోటి వెంట నీవు పలికించే ప్రతి స్తోత్రంలోనూ నీ స్మరణ ఎడతెగకుండా అక్షర రూపమే విరాజిల్లేటట్టుగా, ఆ శ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే వారి జీవితాలు ధన్యమయ్యేటట్టుగా నాకు ఈ వైరాగ్యం అచంచలముగా కొనసాగి నా శరీర పతనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగేది ఎవరికి అంతుబట్టని విధముగా ఉండాలి. నన్ను నీ పాదాలలో ఐక్యం అయిపోయేటట్లు ఆశీర్వదించు తల్లి అన్నాడు. అలాగే నాయన, తథాస్తు అన్నది అమ్మవారు. తెల్లవారింది. ఆలయంలో అమ్మవారు, స్వామివారు యథాస్థానాల్లో అర్చనమూర్తులుగా వెలిశారు. శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి. సర్వం శ్రీ శివార్పణమస్తు. శ్రీ మాతా సమేత శ్రీ శివార్పణమస్తు. జై శ్రీరామ్. అందరికీ హరి ఓం.